ప్రపంచం ముందు తెలంగాణ సమాజం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఎన్నికలు జరుగుతుండగానే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేము పోటీలో ఉన్నాం అధ్యక్ష. శాసనసభ పార్లమెంట్ జరిగినటువంటి ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఉభయ పార్టీలు పోటీలో ఉన్నాం. అయినప్పటికీ ఢిల్లీ నుంచి ఎన్డీటీవీ అని ఒక ఛానల్ వచ్చి నా ప్రత్యేక ఇంటర్వ్యూ కావాలని కోరినప్పుడు ఇక్కడ జనగామ పబ్లిక్ మీటింగ్లో అధ్యక్ష ఓపెన్గా నేను చెప్పాను. అప్పటికి ఎన్నికలు జరుగుతున్నాయి. నన్ను చాలామంది మా పార్టీ వాళ్ళు మీరు ఇట్లా చెప్పారు జనం కన్ఫ్యూజ్ అవుతారు అని వారిస్తుంటే కూడా మనకు ఆ సంస్కారం ఉండాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష. చివరికి 2014లో విధి లేక అనివార్యంగా ఇయ్యకపోతే ప్రజలు ఊకోరు, తంతరు మమ్మల్ని రాజకీయంగా సంపేస్తారని చెప్పి భయపడి ఆనాడు విధి లేక ఇయ్యాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి తప్ప మనస్ఫూర్తిగా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఈ విషయం అర్థమైంది కాబట్టే కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని డైలాగులు కొట్టినా వాళ్ళని తిరస్కరించి అమ్మ ఇచ్చిందంటే ఇచ్చింది అమ్మ కాదు బొమ్మ కాదు మేము గుంజుకున్నామని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి టీవీలు ఉన్నాయి కదా, సోషల్ మీడియా ఉన్నది కదా, ఏం మాట్లాడినా చూపెట్టే దౌర్భాగ్యులు ఉన్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే చిల్లర మల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు లేరన్నాడు. తెలంగాణ బిడ్డగా తెలంగాణ పౌరుడిగా గల్లా ఎగిరేసి నాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పే పరిస్థితి తెచ్చిన నాయకుడు మహానుభావుడు కేసీఆర్ అనే 3 అక్షరాల ఆ పదమే లేకపోతే ఆ వ్యక్తే లేకపోతే ఇవాళ ఉన్న టీపీసీసీ ఎక్కడిది, బీజేపీ ఎక్కడిది, ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ మొరుగుతున్న కుక్కలకు ఇవాళ మొరుగుతున్న గాడుదులకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? తెలంగాణ లేకపోతే టీపీసీసీ ఎక్కడిది, బీజేపీ ఎక్కడిది? వీళ్ళని దేకినోడెవడు అడిగినోడెవడు వీళ్ళని అడిగిండా అసలు ఆంధ్రప్రదేశ్లో? అసలు ఈ చిల్లర బట్టె బాజగాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో? ఎవడి రేవంత్ రెడ్డి, ఎవడా సంజయ్, ఎవడన్నా అసలు ఇన్నరా పేరు మీరు? వీళ్ళు కూడా మాట్లాడతారు ఇవాళ మొగోళ్ళ లెక్క ముంగడికి వచ్చి ఒకడు గింతుంటాడు ఒకడు గంతుంటాడు కానీ ఓ ఎగిరెగిరి మాట్లాడతారు, ఎగిరెగిరి పడు. సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. అందులో ఎటువంటి డౌట్ కూడా ఎవరికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్ అని చెప్పి ఎన్డీటీవీ వాళ్ళకి నేను స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన అధ్యక్ష. దానిలో ఎవరికి కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా కొలువుదీరిన తెలంగాణ శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అందులో ఎవరికి డౌట్ కూడా అవసరం లేదు. వారి యొక్క చొరవతోనే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. దానిలో ఎవరికి కూడా డౌట్ కూడా అక్కర్లేదు. ఐఎమ్ వన్స్ అగైన్ ప్లేసింగ్ మై థ్యాంక్స్ ఆన్ రికార్డ్ అఫీషియల్లీ ఇన్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ది తెలంగాణ అసెంబ్లీ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.